చెయ్యట్లేదు అని చెప్పట్లేదు, చేసిన దానికి ఖచ్చితంగా మీకు బెటర్ పాయింట్స్ అడిగినప్పుడు మరి అప్పుడు నేనేమంటున్నా అంటే జీడిపి కూడా గూగుల్ చేయండి, మీరే చేయండి, 7.8 జీడిపి మన్మోహన్ సింగ్ గారి సమయం లోపల 6% కంటే తక్కువ ఉండే ఒకటే ఒక్క సంవత్సరం 14% వచ్చింది. ఒకటే ఒక్క సంవత్సరం 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరం మాత్రమే 14% జీడిపి అభివృద్ధి. ప్రపంచంలో 2 యుద్ధాలు, ఈ 10 ఏళ్లలో కరోనా, ఇప్పుడు కావచ్చు, కరోనా టైం దగ్గర 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు తర్వాత మీరు కరోనా అన్నారు కదా, అదాని 300 ప్లేస్ నుంచి 3వ ప్లేస్ పోతాడు. నువ్వు అదాని ఎగ్జాంపుల్ చాలా అదాని గారు తన అక్రమ పెట్టుబడులు అని చెప్పిండ్రు చరణ్ గారు. అక్రమ పెట్టుబడులే కదా, అక్రమ పెట్టుబడిదారులు, అక్రమ పారిశ్రామికవేత్త కదా. మన దావోస్ పోయి రేవంత్ రెడ్డి గారు 12,300 కోట్ల రూపాయలు అదాని గారితో నేను ఎంఓయూ సంతకం చేయించుకుని పెట్టుబడి తీసుకున్నాను చెప్తున్నారు. అంటే మేము మన ఇప్పటిదాకా ఏమన్నాడు, మీరు చేస్తున్నాం సంసారం, మేము చేస్తే విచారమా అని అన్నాడు కదా. మేము అదాని పారిశ్రామికవేత్తను ఎంకరేజ్ చేస్తేనేమో మేము తప్పుడు వ్యక్తులు ఎంకరేజ్ చేసినట్టు, మీరు రెడ్ కార్పెట్ పెట్టి ఆయనతో సంతకం పెట్టించుకొని 12,300 కోట్లని డబ్బా కొట్టుకుంటున్నారు కదా. మూస రాజకీయాలకు స్వస్తి పలకండి. సాంప్రదాయ రాజకీయాలు చెల్లవు భారతదేశంలో. మీరే కుటుంబ బాధ్యత పెట్టుకున్నాను. సాంప్రదాయ చరణ్ గారు ప్లీజ్ ఒకసారి ఒకరే మాట్లాడితే దిలీప్ గారు నేను చెప్పేది చెప్తా, మీరు తర్వాత చెప్పండి. మీరు డిస్టర్బ్ చేయలే కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను కూడా. ఎందుకంటే మీరు ఎన్ని విషయాలు చెప్తే అన్ని విషయాలు ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు నవ్వుతూనే ఉంటారు కదా. మీరు ఎన్ని బుల్డేజ్ చేసుకుంటే చెప్తా ఉంటే ప్రజలు నవ్వుతా ఉంటారు కదా. నవ్వుతారు ప్రజలు. ఇప్పుడు ఒక్క నిమిషం దిలీప్ గారు, చరణ్ గారు మీరే చెప్పాలి. ఇప్పుడు అదాని ఇష్యూ, అదాని విషయాలు మేము చెప్తాం. మేము క్రోనీ క్యాపిటల్ ఇదాని మాట అంటే మోనోపల్లి మీరు రాజకీయాలు చేస్తూ ఓన్లీ అదానికి తక్కువ ధరలకు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలు అప్పగించేదాన్ని మేము వ్యతిరేకం. అదే మీరు చూసిన మేము యూపీఎస్ 2G స్పెక్ట్రమ్ కేసులో ఆరోపణలు వస్తే మేము జైల్లో పెట్టాం. మేము ఆయన అదాని మీద ఆరోపణలు వచ్చి చర్చ చేద్దామంటే పార్లమెంట్ చర్చ చేయరు. మీరు ప్రజాస్వామ్యం ఏం గౌరవించినట్టు? ప్రజాస్వామ్యం గౌరవిస్తలేదు కదా. మీరు ప్రజాస్వామ్యంలో చర్చ చేద్దామంటే చర్చకు తావియ్యరు, చర్చ చేయరు. అదేవిధంగా ఎవరైనా పార్లమెంట్ సభ్యులు పెడితే మొత్తం సస్పెండ్ చేస్తాం. మరి ప్రజాస్వామ్యం గౌరవం ఉంది. ప్రజాస్వామ్యం అంటే విలువలు ఎక్కడ కాపాడింది మీరు ప్రజాస్వామ్యంలో? అదే కాకుండా అదాని విషయంలో మేము చెప్పి చట్టబద్ధ వ్యాపారం దిలీపాచారి గారు చేసిన, మేడం మీరు చేసిన, మేము తెలంగాణ రాష్ట్రంలో మాది ప్రజా ప్రభుత్వం. ఆయననేమో చట్టబద్ధంగా ఈయన పెట్టుబడులు పెట్టిండు. రాజస్థాన్ లో కూడా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెట్టుబడులు పెట్టిండు, అది చట్టబద్ధం. గుజరాత్ లో పెట్టుబడి పెడితేనేమో చట్ట వ్యతిరేకమైన పెట్టుబడి. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చారనుకోండి, ప్రభుత్వం సహకరిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు గానీ ఇవన్నీ మిగతా చేస్తారా? మేము ఆనాడు ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద మాత్రమే చర్చ చేద్దామని చెప్పిన మాట. భారతదేశం పైన దిలీప్ గారు మీకు ఎట్లయితే ఇంటరప్ట్ చేసినప్పుడు మేడం ఎడెన్బర్గ్ రిపోర్టు ఆధారంగా మేము అన్నాడు చర్చ చేయాలా. ఎందుకంటే
ప్రపంచం ముందు మనం అవమానం పాలవుతా ఉన్నాం. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దేశంలో చాలా మంది పెట్టుబడులు పెట్టారు అదాని కంపెనీలో. దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని చెప్పి చర్చ చేయాలని చెప్పిన మేము, మీరేమో చర్చ చేయలేదు. ఈ అంశం లేవనెత్తిన టైంలో, అంటే హిడెన్బర్గ్ నివేదిక వచ్చిన టైంలో ఇదంతా గోల్మాల్ వ్యవహారం, ఈ వీటికి ఇంత షేర్ కింద వాల్యూ లేదు, అవన్నీ ఇవే వచ్చినప్పుడు మీరు జేపీసీ వేయాలి అని అన్నారు. సో అంటే ఆ టైంలోనే షేర్ వాల్యూ విపరీతంగా పడిపోయినటువంటి క్రమం కూడా చూసాం. వన్స్ ఇది వేస్తున్నారు అన్నా కూడా షేర్ అంటే స్టాక్స్ అతలాకుతలం అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న చర్చ కూడా నడిచింది. అంటే ఇటువంటి వేలో గనక ప్రభుత్వం వెళ్తే గనక మళ్ళీ స్టాక్స్ అతలాకుతలం అయిపోతే నమ్మకం పోతుంది అని చెప్పేసి ఆ వర్షన్ కూడా వినిపించింది. మేడం ఎందుకు ఇప్పుడు మేడం వాస్తవాల మీద చర్చ చేద్దామంటే మీరు భయపడితే ఎక్కడ ఇప్పుడు వాస్తవాలు అసలు ఏంది ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్తున్నారు అనుకోండి, ఇంకా ఎక్కడదండి మరి దానికి ఏముంటది? అదాని కంపెనీ సంబంధించినటువంటి వాళ్ళు అడిగి ఎడెన్బర్గ్ సుప్రీంకోర్టు అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మేడం? ఏం చెప్పింది సమస్య మేడం చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్యవేక్షిస్తామని వాళ్ళు చూసుకుంటారని చెప్పి మీరు ఒట్టిన జనాలు మేము ఇంటర్మీడియట్ గ్రామాలకు వాళ్ళు సెబీ అనే ఒక సంస్థ చూస్తుంది. ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇదే ఈ అబద్ధాలు చెప్పే మొత్తం దేశంలో ప్రజలంతా మోసం చేస్తూ ఈ దేశంలో ఒకవేళ ఈ బడ్జెట్ లో అంటే జనాలు ఎక్స్పెక్ట్ ఏదైతే చేస్తున్నారో, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వేతన జీవులు కావచ్చు, ఎక్స్పెక్ట్ చేసే ఉద్యోగులు అంటే వేతన జీవులు కావచ్చు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా గనక ఉంటే కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? మాకు ఇబ్బంది లేదు. మీరు చూస్తున్నారు కదా, మీరు చూసి ఢిల్లీలో 1760 రూపాయలు అయిందట ఒకటేసారి గ్యాస్ సిలిండర్. 14 రూపాయలు ఒకటే రోజు పెరిగింది. వీళ్ళేమో కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినాయని చెప్పేసి వీళ్ళేమో ప్రతిసారి తగ్గినప్పుడే తగ్గారు, పెరిగినప్పుడే పెంచారు. కాబట్టి ఈ రోజు మాట్లాడతాం. అదే కాదు మేడం, 1760 రూపాయలు అయింది. మేమేమంటా ఉన్నాం శ్రేయస్ కోసం, అరే మీరు ఢిల్లీలో చెక్ చేసుకున్నా 14 రూపాయలు పెరిగింది అలా ఒక్కరోజే. అరే నేను ఇప్పుడు నేను ఢిల్లీలో 1769 రూపాయలు అయింది, 14 రూపాయలు పెరిగిందని చెప్పేసి వాళ్ళే బాధపడుతున్నారు అక్కడ. నేను అనేది ఏమంటా ఉన్నా మేడం, ప్రజల శ్రేయస్ కోసం తగ్గినప్పుడు తక్కువ చేయండి, పెరిగినప్పుడు మీరు తగ్గినప్పుడే తక్కువ చేయరు, పెరిగినప్పుడే పెంచితే ప్రజలు భారం పడుతుంది. ఇప్పుడు దిలీప్ గారు ఇప్పుడు కొన్ని సమాచారాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే వస్తాయి, ఎవరికి రావు. సమాచారం ఢిల్లీలో ఓన్లీ ఢిల్లీలో పెరుగుతుందా అండి ధర? చక్కరించింది. భారతదేశం పెరగదా? భారతదేశంలో పెరగదా? ఓన్లీ ఢిల్లీలో ఎందుకు పెరుగుతుంది? తెలంగాణలో పెరగదా పెరిగినప్పుడు? సంస్థలు ఆల్ ఓవర్ ఇండియానా లేకుంటే ఒక ప్రాంతానికి సంబంధించా? కనుక నేనేమంటా, ఇంకొకటి వాళ్ళు ఏమన్నారంటే మాకేం ఇబ్బంది లేదు, ఓడిపోయినా ఏమి ఇబ్బంది లేదంటే 2 సార్లు ఓడిపోయారు, మళ్ళీ 3వ సారి ఓడిపోతే ఏమి ఇబ్బంది ఉంటుంది చెప్పండి? ఇబ్బంది ఉంటుంది చెప్పండి? మేము మాట్లాడతాం కదా అధికారం. నేను అడిగిన క్వశ్చన్ ఇబ్బంది ఏమో అన్న కానీ ఓడిపోతే నేనంటున్నా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. జోష్ణ గారు నేను ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఏ అంశం పైన కూడా ఇబ్బంది లేదు. అది రాజకీయంగా గాని, లేకుంటే దేశహితం గాని, లేకుంటే జాతీయత గాని, లేకుంటే రామ మందిరం గాని, ఏ విషయంలో గాని వాళ్ళకి సంక్రాంతి మీరు ఈ పార్టీకి భారతదేశం కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మొత్తము మత మార్పిడిల కింద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసమానతను క్రియేట్ నేను కొన్ని విషయాలు బాధ అవుతుందండి, ఇబ్బంది అవుతుంది అంటే మాట మాటకు మీ పార్టీ ఏర్పడేది సనాతన ధర్మం 4-5 సంవత్సరాలు కరెక్ట్ ఉంది. సోనియా గాంధీ నిలబెట్టారు. రాముడు లేడు, రాముడు కల్పితము,
రామసేతు లేదు, రామాయణం లేదు అని చెప్పి అఫిడవిట్లను సుప్రీంకోర్టులో పెట్టి మరి చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మీకు రాముడే లేడన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు కదా. రామ మందిరం మన డిబేట్ టోటల్ గా రామ మందిరం మీదకి వెళ్తుంది కానీ బడ్జెట్ మీద మనం నేను బడ్జెట్ మీద చెప్తానండి. చెప్పండి. నేను విషయాలు ఏం చెప్తావు ఇంకా?